ఈరోజు అర్లీ మార్నింగే మనందరం ఒక న్యూస్ విన్నాం. మాధురి గారి బర్త్డే అని, దివ్యల మాధురి గారిది. ఆ సందర్భంగా ఒక పార్టీ ఇచ్చారని, అక్కడికి పోలీసులు వెళ్ళారని, అక్కడ ఏదో కొంత యాక్షన్ తీసుకున్నారని, మాధురి గారిని, శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారని ఒక పెద్ద న్యూస్ సంచలనంగా మారింది. అయితే ఆ న్యూస్ చూసిన తర్వాత మాధురి గారు కొంచెం సీరియస్ అయ్యారట. అలాగే ఇద్దరు ఉన్నారు ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. చాలామందికి ఇప్పటికే రెస్పాన్స్ ఇచ్చారు, ఏం జరిగింది ఏంటనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఈ న్యూస్ అసలు ఎలా బయటకు వచ్చింది, తర్వాత అక్కడ పార్టీకి వెళ్ళారా లేదా, అసలు వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాధురి గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అండ్ ఆర్టీవీ తరపున, మా తరపున మీకు హ్యాపీ బర్త్డే మాధురి గారు. హ్యాపీ బర్త్డే లేకుండా చేశారు కదండి మీరు, బర్త్డేలో హ్యాపీ మిస్ చేశారు కదా. ఎవరు? మేమేం చేసామండి. అయినా మీరు వచ్చినట్టున్నారు కదా పార్టీకి, నందు గారు. కాదండి, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైంది అక్కడ మాకు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది కదా. లేదు, మీరు పార్టీలో ఉన్నారా అంటున్నా. మీరు పార్టీలో ఉన్నారా? వచ్చినట్టున్నారు కదా మీరు కూడా. రాలేదు పార్టీకి. నంది గారు మరి అంత క్లియర్ గా రాశారు. మరి నంది గారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేరు, కన్ఫర్మేషన్ వేరు. సో ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఏదైనా అది మనం ఇన్ఫార్మ్ చేయాలి ప్రజలకు కదా సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే దువ్వాడ మాధురి అరెస్ట్ అని మీ దీనిలోనే చూశాను. నేను షాక్ అయ్యాను. అసలు ఎందుకు అరెస్ట్ అవుతాం, మేమేం నేరం చేసాం అరెస్ట్ అవుతాం, అసలు విషయాలు ఏంటి? అందులో బాగా చూస్తే అందులో ఏం చెప్తున్నారంటే, మేము మందు పార్టీ ఏర్పాటు చేసామని, అక్కడ ఏదో విదేశీ బ్రాండ్స్ ఉన్నాయని, హుక్కా ఉందని, ఇలా లేనిపోనివన్నీ పెట్టి అందుకే మా మీద కేసు కట్టి అరెస్ట్ చేశారని. నేను క్లారిటీగా చెప్తున్నాను, మీరు తెలియక, సమాచారం పూర్తిగా లేక, లేదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో మీరు ఇది మార్నింగ్ రిలే చేశారు. అది రాంగ్. మీరు రిలే చేసిందంతా కూడా రాంగ్ అని మీకు అందుకే మేము మీతో మాట్లాడుతున్నాం, ప్రజలకు చూపిస్తున్నాం కదా. ఇదేం మనం పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుంటుందేం కాదు, పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆర్టీవీతో చాలా ఇంటర్వ్యూస్తో నాకు ఆర్టీవీ ఛానల్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అవును, ఎన్నోసార్లు మీ స్టూడియోకి వచ్చాం, మాట్లాడాం, మా ఫ్యాక్ట్స్ కూడా క్లారిటీగా చెప్పాం. మీ అంత క్లారిటీగా ఇంకే ఛానల్లో కూడా చెప్పలేదు, అంతగా చెప్పాం. మా గురించి మీకు స్పష్టంగా తెలుసు మొత్తం అందరికి కూడా. నిన్నను నా స్నేహితుడు పార్దు అనే ఒక రియల్ ఎస్టేట్ ఓనర్, ఆయన ఒక చిన్న తక్కువ మందితో, ఒక 25-30 మందితో ఒక సమావేశం పెట్టాడు. ఆ సమావేశం ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిజినెస్ ఎక్స్పాన్షన్, దానికి సంబంధించి దానిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం కొంతమంది కూర్చొని మాట్లాడదామని మేము ఒక దగ్గర కూర్చొందాం అనుకునే దానిలో పార్దు ఏమన్నాడంటే, నేను టైం చూసుకొని అరేంజ్ చేస్తానని చెప్పి ఆయన అరేంజ్ చేశాడు. నిన్న సాయంత్రం 9 గంటలకు వచ్చేయండి సార్ అని ముఖ్యులందరూ కూడా అక్కడికి పిలిచాడు. పిలిచిన తర్వాత అందరూ వచ్చినట్టుగానే నేను కూడా, మాధురి కూడా వెళ్ళాం. మేము వెళ్ళినప్పటికి ఇంచుమించు 9:30 అవుతుంది. 9:30 గంటలకి ఇంకా డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది, ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పార్దుతో మాట్లాడి కూర్చుని అలాగే చిట్ చాట్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. 10 గంటలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు. పోలీసు వచ్చిన తర్వాత, పోలీసులు ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు డైనింగ్ టేబుల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అక్కడ మా డిషెస్ ఏవైతే ఉంటాయో డిషెస్ అన్ని కూడా అక్కడ కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా చెక్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని నేను ఒకసారి నిలబడి అడగబోయాను. నా దగ్గరికే పోలీసు వారు వచ్చారు. సార్ మీరు కూడా ఇక్కడ ఉన్నారా అని అడిగారు. ఉన్నాము. ఏంటంటే సార్ ఏంటి ప్రాబ్లం అయింది, ఇక్కడ విదేశీ మద్యం ఉంది, ఇక్కడ లైసెన్స్ లేదు అన్నారు. అరే లైసెన్స్ లేకుండా ఇది ఎలా పెట్టారు? నేను వెంటనే పార్దుతో కూడా డిస్కస్ చేస్తే, అన్న లైసెన్స్ విషయం ఇదంతా కూడా ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు, మేనేజరే చెప్పాడు, 25 మంది 30 లోపు అయితే ఏ లైసెన్స్ అక్కర్లేదు, మేము చూసుకుంటాం అన్నాడు, మనం జస్ట్ డిస్కస్ చేసుకోవటానికి వచ్చామన్నా అని చెప్పాడు. సరేలే
ఇప్పుడు చూడు లైసెన్స్ లేదంటున్నారు, ఇదేంటో క్లియర్ చేసుకోండి అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను బయలుదేరినప్పటికి 10:30 అయింది సార్. పార్దు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారంట. పార్దు వెళ్ళి సంతకం పెట్టాడు. పార్దు పైన ఎఫ్ఐఆర్ చేశారని తెలిసింది నాకు. నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే కేవలం బిజినెస్ పర్పస్, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దానికోసం ఏర్పాటైన సమావేశం తప్ప దానికి ఎలాంటి కలర్ ఇచ్చారంటే మాధురి పుట్టినరోజని, ఆ పుట్టినరోజు సందర్భంగా అక్కడ పార్టీ జరిగిందని ఫామ్ హౌస్ లో ఏవో మాదక ద్రవ్యాలు వాడారని అక్కడ ప్రచారం చేశారు. ఇదంతా రాంగ్, ఇదంతా ఫేక్ న్యూస్, ఇది అబద్ధం అని నేను క్లియర్ గా మీకు ఖండిస్తున్నాను. మాధురి పుట్టినరోజు 11వ తారీఖు కాదు, 12వ తారీఖు, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తప్పకుండా మాధురి పుట్టినరోజు చేస్తాం. కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ కలిసి కూర్చొని మా ఇంటిలో చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసుకుంటాం, తప్పే లేదు. అది మా ఇంట్లో కూర్చొని మేము చేసుకుంటాం డిన్నర్. అంతేగాని ఫామ్ హౌస్లకు వెళ్ళి 11వ తారీఖు 12వ తారీఖు పుట్టినరోజున 11వ తారీఖు జరుపుకుంటారా? ఎవరైనా అలా చేస్తారా? పైగా ఆ ఫామ్ హౌస్ లో ఎటువంటి మద్యాన్ని పెట్టారు, ఏం పెట్టారు, అందులో ఇంపోర్టెడ్ ఏమున్నాయి, ఆ హుక్కా అంటే ఏంటో కూడా నా జీవితంలో నేను ఇంతవరకు అది సరిగ్గా చూడనే లేదు. అలాంటిది ఆ హుక్కా గురించి అన్నింటికి లింకప్ చేసి, ఆ పార్టీకి లింకప్ చేసి, ఆ పార్టీకి మాధురి పుట్టినరోజుకి లింకప్ చేసి దానికి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఇదంతా అభూత కల్పన. ఒకవేళ ఇది నిజం అనుకుంటే మీరు పోలీసు వారికి ఎంక్వైరీ చేయొచ్చు, పోలీసు వారికి అడగొచ్చు కదా, వాళ్ళే చెప్తారు. ఎఫ్ఐఆర్ వేసారా లేదా, వేస్తే ఎవరిపైన వేశారు, ఏంటి దొరికాయి అని వాళ్ళే చెప్తారు కదా సార్. ఒకవేళ ఎఫ్ఐఆర్ వేసినా అక్కడికి గెస్ట్ గా వెళ్ళినటువంటి మాకు ఆ మద్యానికి, ఆ డిన్నర్ కి, అందులో వాడే వంటకాలకి, భోజనాలకి మాకు ఏం సంబంధం ఉంటది? ఏ రకంగా మేము బాధ్యులు అవుతాం? అయితే పార్టీకే వెళ్ళకూడదా, ఫంక్షన్లకు వెళ్ళకూడదా? మరి హైదరాబాద్లో చాలా ఫంక్షన్లు అవుతుంటాయి, చాలా మంది వెళ్తుంటారు, వస్తుంటారు, సెలబ్రేషన్స్ అవుతాయి, మాకు చాలా మంది పిలుస్తుంటారు, వెళ్తుంటాము. అది వెళ్ళటమే తప్పు అని ఇంకా మాట్లాడితే ఇంకేం చేయలేదు. లేదు, అలా ఏం కాదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను మాధురి గారు మీకు కూడా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడిన మాటల్లోనే మాధురి గారి బర్త్డే ఈరోజు, అట్ ది సేమ్ టైం పార్టీ జరిగింది, పార్టీలో సమ్ లిక్కర్ ఉంది, ఏదో విదేశీ లిక్కర్ ఉంది, దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారని మీరే చెప్పారు. అక్కడ హుక్కా ఉందని తెలుస్తూనే ఉంది ఎలాగో. సో అక్కడ ఉన్న విషయాలన్నీ లేదు మీరు సార్ మీరు మా పుట్టినరోజుకి ఆ పార్టీకి సంబంధం లేదు. నేను అదే చెప్పబోతున్నాను. లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్, దట్స్ వాట్ నేను అదే చెప్పబోతున్నాను శ్రీనివాస్ గారు. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ చిన్న అనుకోకుండా ఒక చిన్న ఇదైంది ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ అంటే యాజ్ యూజువల్గా ఉంది. కాకపోతే మీ పుట్టినరోజుకి, మాధురి గారి పుట్టినరోజుకి పార్టీకి సంబంధం లేదనేది మేము ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు ప్రజలకి చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే మిగిలిన ఏ విషయాలు అయితే మేము చెప్పామో వార్తల్లో అవన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే అది మాధురి గారి పుట్టినరోజు కోసం కాదు, వేరే పార్టీ కోసం. మరి అరెస్ట్ కావలేదు, మరి మాకు అరెస్ట్ అవ్వలేదు కదా సార్, మాకు సంబంధం ఏంటి? అరెస్ట్ విషయం కూడా చెప్తున్నాను నందు గారు అక్కడ మద్యం బాటిల్స్ లేవని నేను చెప్పట్లా, ఉన్నాయి, అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఆ మద్యం బాటిల్స్ కి మాకు సంబంధం ఏంటి అని అంటున్నాను. ఆ లైసెన్స్ లేకపోవడానికి గెస్ట్లు అయినటువంటి మాకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. గెస్ట్ గా వెళ్ళాం, వెళ్ళిన మాకు ఆ మద్యానికి సంబంధం ఏంటి? లైసెన్స్ ఇప్పుడు మీరు ఒక పార్టీకి మాకు పిలిచారు, మీ ఇంటికి వస్తాం సార్, మీ ఫంక్షన్ లో ఏం వాడారో మాకెలా తెలుస్తుంది? ప్లీజ్ allow me to give you a clarity. మాధురి గారు, we are not happy about that news. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ న్యూస్ చెప్పినందుకు ఏదో గొప్పగా మేమేం ఫీల్ అవ్వడం లేదు. మాకు ఒక వార్త వచ్చింది, దాంట్లో చాలా విషయాలు గొప్ప అనుకోవట్లేదు కదా. చాలా ఒకసారి మీరు న్యూస్ చెప్పే ముందు స్టేషన్ లో కనుక్కున్నారా? అప్పటికి మాకు ఇన్ఫర్మేషన్, మా స్ట్రింగర్స్ వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఇన్ఫర్మేషన్ లేకుండా మాధురి అరెస్ట్, దుబాడు మాధురి అరెస్ట్ అని ఎలా రాస్తారండి? మా ఇంట్లో పేషెంట్స్ ఉంటే, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటే చచ్చిపోతే మీరే బాధ్యులు అవుతారా? అది కేవలం మాకు మాత్రమే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు అలాగే వచ్చింది. వి ట్రై టు నో. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం.
ఇచ్చిన వాళ్ళందరికీ అడుగుతున్నాను, మీరు న్యూస్ రాసే ముందు మాధురి అరెస్ట్ అయిందా లేదా తెలుసుకున్నారా, మాధురి మీద ఎఫ్ఐఆర్ పడిందా లేదా తెలుసుకున్నారా, స్టేషన్ కి ఫోన్ చేసి కనుక్కున్నారా అడుగుతున్నాను. ఫస్ట్ చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక్క విషయం జస్ట్ లెట్ మీ క్లియర్. నేను అనేది ఏంటంటే అక్కడ విదేశీ మద్యం ఉంది, హుక్కా ఉంది, సమ్ పార్టీ జరిగింది, ఆ పార్టీలో మీరు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఇదే రోజు మీ బర్త్డే అయింది. చాలా కోఇన్సిడెంటల్గా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. దానివల్ల ఆ పార్టీ మీది అని మాకు తెలియదండి, మీకు తెలీదు. శ్రీనివాస్ గారు నేను చెప్పేది అదే. ఉందా ఏముందా ఏం బ్రాండ్స్ ఉన్నాయో కూడా మాకు తెలియదు. శ్రీనివాస్ గారు అవసరం లేదు. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నాను. మీకు ఆ పార్టీతో సంబంధం లేదు, అక్కడ జరిగిన దాంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మేము అదే కన్ఫర్మ్ చేస్తున్నాం. కాకపోతే కోఇన్సిడెంటల్ గా చాలా విషయాలు అక్కడ మ్యాచ్ అవ్వడం వల్ల కొంచెం అలా కన్వే అయింది. అంతకు మించి వేరే ఏం కాదు. ఇప్పుడు మీరే చెప్పారు, మీరు మాతో ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, మీ విషయాలు మేము చాలా చూపించాం, చాలా బాగా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ఆర్టీవీతో మీకు మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి. మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏమీ ఉండదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీకు తెలియదు కాదు హౌ న్యూస్ వర్క్స్ అనేది. అందులోనూ మీ ఇద్దరు సెలబ్రిటీ కపుల్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు మాధురి గారు, అండ్ మీరు పాలిటిక్స్ లో యూనో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ మీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే. సో ఇన్ దిస్ పర్టికులర్ ఫ్లో కొన్ని ఏదో నంది గారు చెప్పండి. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, 80 years వయసు, 80 సంవత్సరాల వయసు, హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది. హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి షుగర్ తోని హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి 80 సంవత్సరాల వయసులో మంచం మీద ఉన్నారు. మార్నింగ్ ఆవిడకు వార్త తెలిసింది, ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే అరెస్ట్ అని. నిజానికి అరెస్టు లేదు, కేసు లేదు, ఆ పార్టీకి మాకు సంబంధం లేదు, మేము కేవలం అతిథులు అని ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఆ క్షణంలో ఆవిడ ఎంత హర్ట్ అయ్యారంటే, నా కొడుకు అరెస్ట్ చేశారా, నా కొడుకు అలాంటి కాడే, అలాంటి తప్పుడు పనులు చేయడే, నా పెంపకంలో జరగదే అని ఆ తల్లి ఎంత పడతారు కదా సార్. అలాగే మా తాలూకు అభిమానులు, రాజకీయాల్లో ఉన్నాం, మాకు ఇష్టపడే వాళ్ళు, అభిమానులు, మా శ్రేయోభిలాషులు, వాళ్ళు ఎంత బాధపడతారు సార్. వాళ్ళు సరే సంతోషంగా ఉంటది. నేనంటే గిట్టిన వాళ్ళకి, నేనంటే పడని వాళ్ళకి వెరీ హ్యాపీ వాళ్ళు. కానీ నేనంటే ఇష్టపడే వాళ్ళకి, మేమంటే నచ్చే వాళ్ళకి, మాతో ఉండే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఒక విషయం నేను చెప్తున్నాను శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై. వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు చెప్తున్నారు కాబట్టి, మీరు చెప్పినట్లుగా మీరు బాధపడ్డారని చెప్పారు కాబట్టి నేనే మార్నింగ్ న్యూస్ చదివింది కూడా నేనే ఈరోజు ఎర్లీ మార్నింగ్. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. మీ ఇద్దరికి నేను పబ్లిక్గా చెప్తున్నాను, ఐఎమ్ సారీ. మీరు బాధపడి ఉంటే, మీ పుట్టినరోజు మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. బట్ యాజ్ ఐ సెడ్, లాట్ ఆఫ్ చాలా విషయాలు కోఇన్సిడెంటల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరు చాలా సెలబ్రిటీ కపుల్స్ అండ్ సెలబ్రేటింగ్ కపుల్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా మీ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు కొంచెం అట్లా లైన్ క్రాస్ అవుతూ ఉంటాయేమో. అది యాజ్ యూ నో సార్ మీకు తెలియంది కాదు. న్యూస్ గురించి, సోషల్ మీడియాలో ఈరోజు జరుగుతున్న దాని గురించి ఏది మీకు తెలియంది కాదు. కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడమో లేదంటే మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. అండ్ వీ రియలీ వాంట్ టు క్లారిఫై దట్, అండ్ దట్స్ వై వీఆర్ డూయింగ్ దిస్. మనం ఇప్పుడు మాట్లాడడానికి కూడా రీజన్ అదే. అండ్ ఐఎమ్ రియలీ నాట్ హ్యాపీ అబౌట్ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఓకేనా మాధురి గారు? మీరు ఓకే చెప్పొచ్చుగా ప్లీజ్ అట్లీస్ట్. మాధురి గారు, ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీరు అంత సీరియస్గా ఉండొచ్చా? మనం ఎన్ని ఇంటర్వ్యూస్ చేసాం, మా ఆర్టీవీతో మీరు మాట్లాడారు. నేను ఇంత పబ్లిక్ గా మీకు సారీ కూడా చెప్తున్నాను కదా మిమ్మల్ని బాధ పెట్టినందుకు. జనాలు ఎప్పుడు పెడుతుంటారు కదా, ఆర్టీవీని శ్రీనివాస్ కొనేసాడు చూడండి, ఇది ఆర్టీవీ, మీరేమో ఆర్టీవీని శ్రీనివాస్ గారు కొన్నారు, మాధురి మా ఛానల్ కొన్నారంటున్నారా బయట కొన్నట్టు. ఇప్పుడు చూడండి, ఆ టీవీ మా టీవీ కాదు, ఓకేనా? ఇది మాకు తెలీదు, మా ఛానల్ కొన్నారా, ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. ఇది బయట ఎప్పుడు ఈ డిస్కషన్ ఉందని మాకు తెలియదు. కింద కామెంట్స్ పెడుతున్నారు, ఆ టీవీ వాళ్ళు అంతా శ్రీనివాస్ గారికి ఫేవరబుల్ గా రాస్తారు, ఆ టీవీని కొనేసుకున్నారని కామెంట్లు పెడుతూ ఉంటారు పబ్లిక్. అవునా? చెప్తున్నాను, ఆ టీవీ మా టీవీ కాదు బాబు. మీకు ఎవరికైనా సమానంగా ఉంటారు. సమానంగా ఉండరు, వాళ్ళు టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు, అలాగే సమానంగా ఉండారు. మేము ఎందుకు చేస్తామండి, మేమెందుకు ఇలా చేస్తాం? అలా చేసేవాళ్ళం అయితే ఇలా ఎంత డిస్కషన్ ఉంటుందో చెప్పండి. ఎంత పీస్ఫుల్ గా మాట్లాడుకుంటున్నాం, ఇంత పబ్లిక్ గా. నేను మీకు పొద్దున్న లాగానే మాధురి అరెస్ట్ అయ్యాడు, అదే నేను ఇంట్లోనే ఉన్నాను, మాధురి అరెస్ట్ అయ్యాడు. మాధురి ఎక్కడ అరెస్ట్ అయ్యింది? నేను ఎప్పుడు అరెస్ట్ అయ్యాను? నేనేం చేశాను? ఐ హోప్ మా మీద కొంచెం మీ కోపం ఇప్పుడైనా తగ్గింది అనుకుంటున్నాను. మాధురి గారు, ఇప్పటికైనా కొంచెం కోపం తగ్గింది అనుకుంటున్నాను మా మీద మీకు.
పోన్లేండి, మీ వల్ల పెండెంట్ రిసార్టెడ్ అని బ్రతుకుతాడు, బాగా చేసినట్టున్నారుగా ప్రమోషన్ వాడి కోసం. ఆ రిసార్ట్ కూడా ఎవరికి తెలిసి ఉండదు. సారీ సరే, ఎనీవే హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ డోంట్ మీన్ ఉదయం వచ్చిన న్యూస్ గురించి కాదు, బట్ మీ బర్త్డే రోజు పొద్దున్న నుంచి మీకు ఇంతమంది ఇంటర్వ్యూలు మీకు వరుసగా మీకు కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ రోజు ఏంటి ఎలా ఉన్నాయి రోజు నంది గారు చెప్పండి. పుట్టినరోజు సింపుల్ గా 20-30 మంది చేసుకుందాం, ఎవరికి తెలియకుండా ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటే మీరు 2 రాష్ట్రాలకు చెప్పేశారు పుట్టినరోజు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, యూ బోత్ ఆర్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్. సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు, మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ మీ ఇద్దరు. ఏది జరిగినా మీది లోపల జరిగే అవకాశం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ ఇప్పుడు. అండ్ అఫ్ కోర్స్ మీ ఇద్దరిని చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు స్క్రీన్ మీద. మేబీ కొంతమంది ఉండొచ్చేమో కానీ మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, బట్ మోస్ట్ పీపుల్ లైక్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. లేకపోతే ఇన్ని రోజులు హౌ కెన్ దే సీ యూ? చూడండి, ఇన్ని ఛానల్స్ మీ దగ్గరికి వచ్చి ఇంతమంది మాట్లాడి ఇంత జరుగుతుందంటే సార్ ఐఎమ్ షూర్ ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గురించి ఇలాంటి న్యూస్ వచ్చినా ఇంతమంది వెళ్తారో లేదో నాకు తెలియదు, బట్ మీ దగ్గరికి వచ్చారు. సో దట్ మచ్ సెలబ్రేటెడ్ యు ఆర్ నౌ ఇప్పుడు సమాజంలో. సో మాతో మీ బర్త్డే ప్రజల అభిమానం, మనం నిజాయితీగా ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు. అందుకు ఇది ఉదాహరణ. మనం ఏదైనా సరే ఫ్రాంక్ గా చెప్తాం జనంకి, ప్రజలకి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం కదా, కాబట్టి ప్రజలు ఇవన్నీ అంగీకరిస్తారని నమ్మకం ఈరోజు అదే ప్రూవ్ అయింది. యా మాధురి గారు, ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి మీ బర్త్డేని? సరే మార్నింగ్ ఏదో అయిపోయిందిలేండి, వాట్ అబౌట్ నెక్స్ట్ షెడ్యూల్స్? ఈ రోజు నా బర్త్డే పొద్దున ఆర్టీవీ ఛానల్లో న్యూస్, తర్వాత ఆర్టీవీతో ఇంటర్వ్యూ, తర్వాత ఇంటర్వ్యూ. ఇంకా ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి మాధురి గారు, ప్లీజ్. ఏదో చెప్పేశాను కదా, నేను క్లారిటీ ఇచ్చాను కదా, ఇంకా వదిలేయండి ప్లీజ్. మీ బర్త్డే ఈ రోజు డే అలాగే అయిందండి. పొద్దున్న లేవగానే ఆర్టీవీలో మాధురి అరెస్ట్, తర్వాత ఆర్టీవీలో మాధురి ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఆర్టీవీలో ఆర్టీవీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఆ వీడియోలు మేము చూసుకోవడం అయిపోయింది ఈరోజు బర్త్డే. సరే అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు షేర్ చేసుకో, మీ అభిమానులకు షేర్ చేసుకోవచ్చు కదా అట్లీస్ట్ ఆర్టీవీ వేదికగా. ఈ రోజు మరి ఏమి చేసుకోవట్లేదు. ఆర్టీవీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఆ ఈరోజు బర్త్డే క్యాన్సిల్ చేసేసుకున్నాం. మాధురి గారు, ఇంకా కోపం తగ్గలేదా మీకు? నేను ఇంత పబ్లిక్గా సారీ చెప్పాను కదా మీకు. శ్రీనివాస్ గారు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి. బర్త్డే రోజు మాధురి గారు అంత సీరియస్గా ఉంటే ఎలా? నేను కన్విన్స్ అయ్యేది. నేను చెప్పాను కదా పబ్లిక్గానే నేను సారీ కానీ ఏమన్నారు అర్థం కాలేదు. నేనంటే ఇలాంటివి ఎన్నో జీవితంలో చూసి వచ్చాను. నేను కన్విన్స్ అయిపోతాను. చిన్నపిల్ల కదా, కన్విన్స్ అవడానికి కాదండి. మాధురి తిరుపతి వెళ్ళింది, మాధురి తిరుపతిలో అరెస్ట్, మాధురి రిసార్ట్కి వెళ్ళింది, మాధురి రిసార్ట్ లో అరెస్ట్, మాధురి ఇంట్లో కూర్చుంది, ఇంట్లో అరెస్ట్. మాధురి తప్ప ఇంకొక న్యూస్ లేదు. చిన్న పర్మిషన్ ఇవ్వాలి కాదు ఈ విషయంలో. బర్త్డే ఈరోజు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వాలి. బర్త్డే అయిన తర్వాత అఖండ సినిమాకి వెళ్తున్నాం, తప్పేమని ఉంటే చెప్పండి, వెళ్ళడం మానేస్తాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా వస్తాం. దంపతుల అరెస్ట్, మమ్మల్ని కూడా తీసుకెళ్తే మేము వస్తాం. వీఆర్ సో హ్యాపీ. వైఎస్ఆర్సీపీ సభ్యుడు అఖండ సినిమాకి ఎలా వెళ్తాడు? ఇదొక సంచలనం. అఖండ సినిమా కాదు కానీ వన్ థింగ్ ఈస్ ట్రూ. కాదు మాధురి గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ మాటల్లోనే వన్ థింగ్ ఈస్ ట్రూ. ఎంత పెద్ద మీకు పాపులారిటీ లేకపోతే ప్రతి చిన్న విషయం ఎంత పెద్ద సంచలనం అవుతుంది. మేం చేస్తేనే అవుతుందా చెప్పండి? ఆర్టీవీ నుంచి అవుతుందా చెప్పండి? అంతా బయట ఎంత లేదు మీకు, చాలా పెద్దగా ఉంది. కాదండి, ఆర్టీవీ చేస్తేనే అవుతున్నాయి అన్ని. మీకు బయట ఎంత ఫాలోయింగ్ ఉంది? ఉదయం నుంచి మీకు ఎంతమంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మీకు చెప్పండి, ఎంతమంది కాల్స్ చేసి ఉంటారు? ఇట్స్ ఆల్ బికాస్ యూ బోత్ ఆర్ వెరీ పాపులర్ దీస్ డేస్. అందుకని అవుతున్నాయి తప్పితే మా వల్లే అవుతుందని అన్నిటికీ మమ్మల్ని రీజన్ చేయకండి. మీ సంతోషాలను కూడా మేము అలాగే చూపిస్తున్నాం కదా. మీరు చేసే ప్రతి విషయాలను మేము చూపిస్తున్నాం, మీ ఫ్యాన్స్ కి తెలియజేస్తున్నాం. అఫ్ కోర్స్ మీరు ఈవినింగ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అది కూడా చూపిస్తాం. మాధురి గారు, మీరు ఎప్పుడు పార్టీ, రిసార్ట్ పార్టీస్, ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళలేదా? ఇప్పుడు నా గురించి ఎందుకులేండి. ఇప్పుడు పార్టీలకు వెళ్ళారా వెళ్ళలేదా అని అడుగుతున్నారు. తెలుస్తుంది, మీ ఫేస్ చూస్తే బాగా పార్టీస్కి వెళ్ళినట్టు కనిపిస్తున్నారు. పార్టీలు కట్అవుట్ నాకు నవ్వి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. సరే వెళ్ళుంటాను లేండి, అప్పుడప్పుడు వెళ్ళకుండా ఎందుకుంటామండి.
మీరు పిలిస్తే మీ పార్టీకి కూడా వస్తాం. అదే, అలాగే మేము కూడా వెళ్ళాం అంతే. మీరు ఎలా వెళ్ళారో పిలిస్తే మేము కూడా అలాగే వెళ్ళాం. మీరు పార్టీకి వెళ్ళడం తప్పవుదండి. మీరు పార్టీకి వెళ్ళడం న్యూస్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా న్యూస్ అవుతుంది. మీరు ఎంజాయ్ చేసిన న్యూసే, మీరు బాధపడ్డ న్యూసే కదా ఇప్పుడు. సో ఎనీవే మాధురి గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈ రోజు కొంచెం మాకు చెప్పొచ్చు కదా, మీ అభిమానులకు చెప్పొచ్చు కదా ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్, వాట్స్ గోయింగ్ టు. అవును, నేను విన్నాను శ్రీనివాస్ గారు మీకు కార్ గిఫ్ట్ ఇచ్చారట. అవును, ఏ కార్ అది? ఈ ఫార్చునర్ లెజెండర్. ఓ నైస్ గిఫ్ట్, కంగ్రాట్స్. సో ఈరోజు మీ బర్త్డే సందర్భంగా సినిమాకి వెళ్తున్నారు, అఖండ సినిమాకి. అండ్ వాట్ అబౌట్ ఈవినింగ్ పార్టీ? మరి ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నారు ఏదో కొంత పార్టీ చేసుకుంటున్నాను, అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ ఇష్యూ అవుట్ ఆఫ్ దట్. ఈవినింగ్ ఇంట్లోనే హోమ్ పార్టీ. నిన్న పార్టీ కాదు కానీ ఈ రోజు పార్టీ ఉంటుంది. అంటే పార్టీ అంటే మందు మధ్యాలో ఏమి ఉండవండి. ఓకే, చక్కగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్. అబ్బాయి వెళ్ళిన పార్టీలో మందు అవన్నీ ఉంటాయి. అలానే అబ్బాయి అలా అనుకుంటాడు. నా గురించి ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసి. మాధురి గారు, నా గురించి ఎందుకులేండి, సాయంత్రం పార్టీ గురించి చెప్పండి. అంటే ఈవినింగ్ హోమ్ పార్టీ డిన్నర్ అండి, మీరు కూడా రావచ్చు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఈసారి నుంచి నేను ఒక పని చేస్తానండి, ఏ పార్టీ చేసినా ముందు మీడియాలందరినీ పిలిచేస్తాను. అప్పుడు ఏ పార్టీ ఉంటుందో వాళ్ళకే తెలిసిపోతుంది. తర్వాత క్యూరియాసిటీ ఉండదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏం రాసుకోవాలని ఉండదు. అక్కడ ఏం జరిగితే అది రిలీజ్ చేసుకోవచ్చు, ఏం వీడియోస్ ఉంటే పెట్టుకోవచ్చు. ఈసారి నుంచి ఏ పార్టీ అయినా మీడియాలో కొంచెం చెప్పేద్దాం, బెటర్ కదా. ఒక వీడియో రిలీజ్ చేసి అదే మాకు ఇది ముందే తెలుసులే అనుకుంటా. థ్యాంక్ యూ. అంటే అలా చేద్దాం. ఈరోజు ఈవినింగ్ నా పార్టీ, మీరు రండి. ఇది ఇన్విటేషన్ లాగా లేదండి. ఎనీవే, అంటే ఈవినింగ్ మందు ఇలాంటివి లేకుండా పార్టీలు అవుతున్నాయి ఇవాళ రేపు. అందులోనూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మీ పార్టీస్ అంటే. సార్ ఇప్పుడు వస్తారు, సరే ఎవరో ఒక 25 మంది వస్తే 10 మంది తీసుకుంటాం అన్నారు అనుకోండి, తీసుకుంటారు, తప్పే ఉంది. లైసెన్స్ ప్రకారం ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు. అది తప్పులేదు, తాగినోడికి ఏం తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు. మైకులు పెట్టచ్చు కదా, మీరు మందులు ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ దగ్గర వెళ్ళి మైక్ పెట్టచ్చు కదా, ఎందుకు మీరు మందు సప్లై చేస్తున్నారు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? తాగినోడు ఎందుకంటే తప్పడతారు? గవర్నమెంట్ తప్పులేదు, మందు అమ్మిన షాపులు తప్పలేదు, మందోడు తాగితే తప్ప. మాధురి గారు, మీరు కొంచెం ఇంకా మీకు కోపం తగ్గలేదు అనుకుంటా. శ్రీనివాస్ గారికి వాళ్ళు మీరు ఆయనే చెప్తున్నారు చిన్నపిల్ల అని. మీరు ఈరోజు చిన్నపిల్ల కూడా కాదు, చిన్న బేబీ ఆయన దృష్టిలో. మీరు కొంచెం కోపం తగ్గించండి మా మీద, ఆర్టీవీ మీద. ఈరోజు పార్టీలో మందు లేకుండా అవుతుందంటే మందు తయారు చేసిన తప్పలేదు, మందు అమ్మినోడు తప్పలేదు, మందు నేను అలా అనట్లేదు. ఇంత ముందు శ్రీనివాస్ గారు అన్నారు కదా ఈ రోజు అలాంటి ఏమి ఉండవు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం డిన్నర్ అని. దట్స్ వై ఐమ్ జస్ట్ ఆస్కింగ్, లేకుండా అవుతుందా ఇవాళ రేపు పార్టీ? వాళ్ళందరూ ఇప్పుడు ఈవినింగ్ పార్టీకి వచ్చే వాళ్ళందరూ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు వస్తారని నేను అనుకోను. కొంతమంది తీసుకుంటారు. మేము పార్టీ చేస్తే మేము లైసెన్స్ తీసుకొని చేస్తాం. మా పాపది మేము ఫంక్షన్ చేసినప్పుడు, మేము ఒక రిసార్ట్ లో చేసినప్పుడు చాలా పెద్ద పార్టీ చేస్తాం. అప్పుడు లైసెన్స్ తీసుకునే మేము కాక్టైల్ పార్టీ పెట్టాము. మేము ఏ చేయాలన్నా లైసెన్స్ తోనే చేస్తాము, అన్ని రూల్ ప్రకారమే చేస్తాం. ఓకే, నాదొక చిన్న రిక్వెస్ట్. చేయాల్సి వస్తే ఇదివరకు ఒక పండగ ఒక ఫంక్షన్ చేసాం, ఎలా చేయాలో ప్రొసీజర్ మాకు తెలుసు. కాబట్టి ఇలా చెయ్యం, నిన్న జరిగినట్టు చెయ్యం. అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. నిన్న లైసెన్స్ లేదన్న విషయం నాకు తెలియదు అసలు. ఎందుకంటే మేము ఒక ఫంక్షన్ చేసాం, లైసెన్స్ పార్టీ పిలిచిన వాళ్ళకి మీరు లైసెన్స్ తీసుకొని పార్టీ చేస్తున్నారని అడగలేం కదా. పార్టీకి పిలిచారంటే లేదు లైసెన్స్ ఉండే చేస్తున్నారు అనుకుంటాం కదా. అవునవును. నాదొక చిన్న రిక్వెస్ట్, అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, దట్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని కనీసం విష్ కూడా చేయలేకపోయారు. అర్లీ మార్నింగే ఇదంతా విని కొంచెం మీరు ఏదో అప్సెట్ అయ్యారని విన్నాను. మార్నింగ్ నుంచి ఈ న్యూస్ నాకు విష్ కూడా చేయలేదు అతను. అవును, నిన్న చెప్పాను సార్, మర్చిపోయింది. టెన్షన్ లో, ఒత్తిడిలో నేను చెప్పినట్టు మర్చిపోయింది. అంటే మర్చిపోయాను, నాకు తెలియదు అంటుంది. అంటే మళ్ళీ చెప్పాలని కాదు మార్నింగ్ నందు ఏమైనా వదిలేడా? మార్నింగ్ నేను సెల్ ఓపెన్ చేసేటప్పటికి ఇదే స్టార్ట్. సార్ అదే ఇప్పుడు కాదు, నేను సాయంత్రం ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తాను మాధురి గారికి ఖచ్చితంగా. ఈ రోజు మీ మూడ్ అప్సెట్ చేసినందుకు మిమ్మల్ని కొంచెం ప్లీజ్ చేస్తూ ఒక పెద్ద గిఫ్ట్ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నా కోసం, నా వల్లే మీరు హర్ట్ అయ్యారు అంటున్నారు కాబట్టి, మాధురి గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు అంటున్నారు కాబట్టి, కెన్ యూ ప్లీజ్
ఆ విష్ చేయగలుగుతారా? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే నాకు ఆ రిగ్రెట్ ఉండిపోతుంది. ఓకే, తప్పకుండా రాజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా సీక్రెట్ గా మనం 25 మంది చేసుకుందాం అనుకుంటే ఈ నందు వల్ల రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి. పోనీ రాజు, అందరికీ తెలిసింది కదా. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి చాలా కన్నుల పండగగా ఉంది మిమ్మల్ని అంత నవ్వుతూ చూస్తూ, మీరు విష్ చేస్తూ చూస్తుంటే. మాధురి గారు, మీ నుంచి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయా ఈ రోజు? శ్రీనివాస్ గారికి ఇంత బాగా విష్ చేశారు, అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, మీకు ఫార్చునర్ కార్ ఇచ్చారు. శ్రీనివాస్ గారికి నేనే పెద్ద గిఫ్ట్. ఐఎమ్ అబౌట్ టు సే దట్ నేనే పెద్ద గిఫ్ట్ అనేస్తారా అని చెప్పి అనుభూతున్నాను నేను. శ్రీనివాస్ గారు అంతేనా? నేనే పెద్ద గిఫ్ట్, ఇంకే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్. అంతే ఏదైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఇప్పుడు గిఫ్ట్స్ అన్నవి ప్రతిరోజు ఉంటాయి సార్ మాకు. ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, ఏదో కొత్త విషయాలు చూస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఏదో కొత్త ప్రాంతాలకు వెళ్తూనే ఉంటాం. ఇవన్నీ రొటీన్ లైఫ్. ఓకే, పుట్టినరోజు వచ్చింది కాబట్టి సపరేట్గా ఈ రోజు కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, అంటే మాధురి గారు ఇచ్చిన గిఫ్ట్లో ఏదన్నా మీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు మాతో? కెన్ యూ టెల్ us? మాధురి ఎన్నో, ఇదిగో నేను కట్టుకున్న వాచ్ తను ఇచ్చింది. అంటే యువర్ మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడు నా జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి వేసే ప్రతి అడుగులో కూడా విజయవంతం అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మాధురి, షీజ్ ఎ గిఫ్ట్. ఎప్పుడు గిఫ్టే. వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా ప్రజలకు సహాయం చేసే దానిలో కానీ. నేను 10 రూపాయలు డొనేట్ చేస్తానంటే తను 20 రూపాయలు చేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారు తనకి, ఒక 9 lakh కూడా పనిచేస్తున్నాం. అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్కి, ఒక బ్రెయిన్ హెమరేజ్ వచ్చినటువంటి ఒక పేషెంట్కి, అలాగే ఒక విద్యార్థులకి ఫీజులు కట్టుకోవటం కోసం, ఇలా రకరకాలుగా ఈ పంపిణీ చేసే దానిలో నేను పంపిణీ చెయ్యాలి అనుకుంటే మరింత సహకరిస్తూ, లేదు ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచనతో సపోర్ట్ చేస్తుంది చూసారా. అలా సపోర్ట్ చేసే వ్యక్తి ప్రజా జీవితంలో చాలా అవసరం. ప్రజా జీవితంలో ఈ లక్షణం ఉండాలి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఈ లక్షణం ఉండాలి. ఉంటేనే మనం వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ప్రజా జీవితం కానీ నడిపించుకుంటాం, ముందుకెళ్ళగలం. సో ఇవన్నింటికీ సహకరిస్తున్నటువంటి మాదిరి గిఫ్టే కదా. ఖచ్చితంగా. ఇంత అంటే వీ కెన్ సీ దట్ లవ్ ఇన్ యువర్ వర్డ్స్. మాకు అర్థమవుతుంది ఆ లవ్ అండ్ ఆ ఎఫెక్షన్ మాకు తెలుస్తుంది. హౌ కనెక్టెడ్ యూ బోత్ ఆర్ అనేది మాకు అర్థమవుతుంది మీ మాటలు చూస్తుంటే. ఇట్స్ గుడ్ టు సీ యూ బోత్ లైక్ దట్. ఖచ్చితంగా. అండ్ మాధురి గారు, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాతకి ముందుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? ఇస్ దర్ ఎనీ చేంజ్? డిఫరెన్స్ అంటే పబ్లిక్లోకి వెళ్తుంటే పీపుల్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. వాట్ ఈస్ మాధురి అని తెలుసుకున్నారు, నాలో పాజిటివ్ యాంగిల్ తెలుసుకున్నారు, నాలో నిజాయితీ తెలుసుకున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. సార్తో పాటు నియోజకవర్గంలో తిరుగుతుంటే అసలు ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు అన్నారు నియోజకవర్గంలో తిరుగుతుంటే అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా ముందు మాధురి గారు మీరు కూడా పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వడానికి సార్తో కలిసి? లేదండి, శ్రీనివాస్ గారు తను పోటీ చేయాలి, నేను సపోర్ట్ చేయాలి, అంతే తప్పితే ఇంకేమీ మాకు ప్లాన్స్ లేవు. ఓకే. సో అండ్ ఫర్దర్ ప్లాన్స్ శ్రీనివాస్ గారు, కొంచెం నెక్స్ట్ మీ పొలిటికల్ స్టెప్స్ గురించి ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? అంటే కొంచెం స్తబ్దుగా ఉన్నారు కదా ఈ మధ్య పొలిటికల్గా. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లేదు, గట్టిగా చేస్తున్నాం, చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాం. ప్రతి 10 రోజులకు ఒకసారి 4-5 days కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఉండి ప్రజా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నాం. మొన్న రైతుల గురించి మాట్లాడాను. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం అయింది, మంత్రి వైఫల్యం అయ్యాడని చెప్పాను. అలాగే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ మా జిల్లా పరువు తీశాడని చెప్పాను, దేశం పరువు తీశాడని చెప్తున్నాను. రాష్ట్రంలో ప్రపంచంలో భారతదేశం పరువు తీసినటువంటి శ్రీకాకుళం జిల్లా వాసిగా నేను సిగ్గుపడుతున్నాను.
1800 ఫ్లైట్లు తిరగటానికి ఫ్లైట్స్ సడన్గా ఆగిపోవటానికి కారకుడయ్యాడు. నాలెడ్జ్ లేదు, ఏవియేషన్ మీద కనీసం ఒక ఆలోచన కూడా లేకుండా ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. వీటన్నిటి మీద చాలా క్లారిటీగా మాట్లాడాను. రామ్మోహన్ నాయుడుకు సవాల్ కూడా చేశాను. నీ మీద నేను 3000 ఓట్లతోనే ఓడిపోయాను కదా, నువ్వు ఈ ప్రపంచం దృష్టిలో భారతదేశం పరువు తీశావు. ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మంత్రివి, పరువు తీసినటువంటి వ్యక్తిగా నీకు ప్రజల్లో పరువు పోయింది. నువ్వు రోడ్డు మీదకి వస్తే ముఖం మీద జనం ఉమ్మేస్తారు. నీవు ఇది నిజం కాదనుకుంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి నువ్వు నామినేషన్ వేయి, నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తాను, చూద్దాం ఎవరి శక్తి ఏంటో చూద్దాం అని నేను సవాల్ కూడా చేశాను రామ్మోహన్ నాయుడుకి. శ్రీకాకుళం జిల్లా వాసిగా అతని మీద 3000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా నేను ఈ సవాల్ చేశాను. సమాధానం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే జిల్లాలో వైఎస్ఆర్సీపీని బాధ్యత వహిస్తున్న, నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ టోటల్ సైలెంట్. వాళ్ళకి అచ్చెన్నాయుడికి మంచి రిలేషన్స్, వాళ్ళకి రామ్మోహన్ నాయుడికి మంచి రిలేషన్స్. అందుకే కేడీ బ్రదర్స్ అంటాను, కింజరాపు ధర్మాన బ్రదర్స్. ఈ కేడీ బ్రదర్స్ సత్సంబంధాల వల్ల ఈ రోజు వరకు ఎరువుల గురించి మాట్లాడలేదు, విత్తనాలు, పురుగు మందుల గురించి, ధాన్యం కొనుగోళ్ల గురించి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి అస్సలు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి అని అచ్చెన్నాయుడు 2 సార్లు అన్నాడు. అయినా ఎవరు స్పందించట్లేదు వైసీపీ నాయకులు జిల్లాలో. అలాగే మంత్రి ఏవియేషన్ మినిస్టర్ ఇంత విధ్వంసం సృష్టిస్తే ఒక్క ఖండన కూడా ఇవ్వలేదు. దేశం మొత్తం చెదిరించుకుంటున్నారు, జిల్లా మొత్తం అసహించుకుంటున్నారు. వైసీపీ నేతృత్వం వహిస్తున్న ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ మాత్రం జేజేలు కొడుతున్నారు రామ్మోహన్ నాయుడికి. ఎందుకంటే కేడీ బ్రదర్స్, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. మా జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న కాళింగులు రాజకీయాల్లో ఉండకూడదు, కాపులు ఉండకూడదు. కాళింగులు, కాపులు, రెడ్డీసు, యాదవాసు, మత్స్యకారులు, ఎస్సీలు, ఇలాగ ఎన్నో కులాలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నటువంటి జిల్లాలో 7వ 8వ శాతంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం మమ్మల్ని డామినేట్ చేస్తుంది. దీనిపైనే నా ఫైట్. కేడీ బ్రదర్స్ చేస్తున్నటువంటి ఈ లుచ్చ రాజకీయాల పైన శ్రీకాకుళం జిల్లాలో గళం విప్పాను. కేడీ బ్రదర్స్ తాలూకా సంబంధాలని పంచలు చేస్తాను. రానున్న ఎన్నికల్లో నా తాలూకా సత్తా ఏంటో చూపెడతాను. నా వ్యక్తిగత జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టి సస్పెండ్ చేయించినటువంటి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ లెక్కలు తేలుస్తా. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. వాళ్ళ తాలూకా రౌడీ కొన్ని మీ పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు బాగా హర్ట్ అయ్యారని, దానికి మీరు చాలా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అంటూ కూడా విన్నాం మేము. ఇస్ దట్ ట్రూ? ఎస్ స్ట్రాంగ్. నేను ఇండిపెండెంట్ గా క్యాండిడేట్లు కూడా పెడుతున్నా. పలాసలో ఉంటారు, టెక్కల్లో ఉంటారు, శ్రీకాకుళంలో ఉంటారు, నరసన్నపేటలో ఉంటారు. నా టీం రేపు శ్రీకాకుళంలో పోటీ చేయబోతుంది. ఇప్పుడే చెబుతున్నా, రేపు కాసుకోమనండి ధర్మాన ప్రసాద్ని, కాసుకోమనండి కృష్ణదాస్ని. రాజకీయంగా యుద్ధం చేసినంత కాలం వాళ్ళతో యుద్ధం చేశాను రాజకీయంగానే. కేడీ బ్రదర్స్ అని టైటిల్ పెట్టిందే నేను, వాళ్ళ అంతర్గత రాజకీయాల్ని చాలా దెబ్బ తీసిందే నేను, అది బహిర్గత పరిచిందే నేను. వాళ్ళిద్దరు లుచ్చే రాజకీయాల్ని. ఈరోజు నా వ్యక్తిగత జీవితానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకున్న సత్సంబంధాల్ని, ఆయన్ని నేను ఎంతో గౌరవిస్తాను, ఒక దైవ స్వరూపంగా చూస్తాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేసినటువంటి ఆ నీచులకి రానున్న రోజుల్లో శ్రీకాకుళంలో నా దెబ్బేంటో చూపెడతాను, నా తడక ఏంటో చూపెడతాను. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్కి ఏమీ లేదు, దువ్వాడ శ్రీనివాస్కి ఓట్ బ్యాంక్ లేదు, దువ్వాడ శ్రీనివాస్ని అందరూ అసహించుకుంటున్నారు అని చెప్పాడు కదా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. కాసుకో, రానున్న ఎన్నికల్లో నన్ను కాసుకోండి. ఇండిపెండెంట్ గానే ఉంటా, ఇండిపెండెంట్ గానే నా యుద్ధం చేస్తాను. ఇది నా వ్యూహం. జిల్లా పైన చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్ గా రేపు వెళ్ళబోతున్నాం. శ్రీనివాస్ గారు, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గో బ్యాక్? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. మళ్ళీ ఏదైనా వైసీపీ నుంచి అవకాశం ఉందంటారా మీకు? అసలు అవకాశం లేదా? ఫిక్స్ అయిపోయారా పూర్తిగా? ఇప్పుడు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడు నాకు ప్రేమాభిమానాలు ఉంటాయి, నా విశ్వాసం ఎప్పుడూ ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకున్న అలవాటు. అది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పులివెందులు వెళ్ళేవాడిని నేను, నా చిన్న వయసు నుంచి. ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశారు, దువ్వాడ శ్రీనివాస్ని. ఏది శ్రీకాకుళం జిల్లాకి. రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయ జీవితం ప్రారంభమైంది, జగనన్నతో కొనసాగుతుంది. అది చూచి వార్వలేని ఈ ధర్మాన బ్యాచ్ 2007లో కూడా నాకు సస్పెండ్ చేయించారు కాంగ్రెస్ లో, మళ్ళీ ఇప్పుడు కూడా సస్పెండ్ చేయించారు. సో ఇది నాకేం కొత్త కాదు. ఒంటరిగా ఉద్యమాలు చేసే అలవాటు ఉంది. టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశాను ఆ 2008వ సంవత్సరంలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యమ రూపంలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికో వారి పిలుపు మేరకు మళ్ళీ పనిచేయటానికో నేనెప్పుడు వెనకాడను. కానీ జిల్లాని నాశనం చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ రాజకీయాలకు పనికిరారు, వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళు జిల్లాని నాశనం చేస్తారు. సూట్ కేసుల దొంగ ఆ జగన్మోహన్ రెడ్డి అని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఈ వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిదని తిట్టాడు ధర్మాన ప్రసాద్. ఆ ధర్మాన ప్రసాద్ ఈరోజు ఎలా నాయకత్వం వహిస్తాడు? కృష్ణదాస్ ప్రతిరోజు పార్టీకి తిడుతూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎలా పార్టీకి ఉపయోగపడతారు? వీళ్ళని ప్రక్షాళన చేయాలి. తమ్మినేని సీతారాంకి ఎందుకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని ఒక కుల వివక్షతతో, కళింగ కులానికి చెందినవాడు అన్నటువంటి వ్యక్తి ఒక భావంతో ఆయన్ని రోజు టికెట్ లేకుండా చేశారు, ఆయన కుమారుడికి అవకాశం లేకుండా చేశారు. మరి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ ఎందుకు పోటీ చేయాలి? వాళ్ళు పార్టీ ద్రోహులు కారా? సీతారాంకి 70 ఏళ్ళు అయితే ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి 30 సంవత్సరాల, వాళ్ళు 70 గాళ్లే. మరి సీతారాం కొడుక్కి అర్హత లేనప్పుడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కొడుకులకి ఎలా అర్హత ఉంటుంది? ఇవన్నీ నా యుద్ధం, ఇవన్నీ నా ప్రశ్నలు. కాబట్టి ప్రక్షాళన చేయాలి. వైసీపీకి ప్రజల్లో చాలా గౌరవం ఉంది, అభిమానం ఉంది. జగనన్న మళ్ళీ అడుగు పెడితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ ప్రక్షాళన చేయకపోతే నష్టం జరుగుతుంది జగనన్నకి. కాబట్టి ఇండిపెండెంట్ గానైనా సరే ఇది నేను ప్రక్షాళన చేస్తాను. నేను దీనికి చరమగీతం పాడతాను. కేడీ బ్రదర్స్ అండర్స్టాండింగ్ కి నేను చరమగీతం పాడతాను శ్రీకాకుళం జిల్లాలో. ఇది మీరు రేపు చూడబోతారు. తప్పకుండా. అంటే ఈ విషయాల గురించి మనం మరింత క్లియర్గా మరొకసారి మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా వి విల్ డిస్కస్ ఈ విషయాల గురించి తప్పకుండా మరిన్ని. అండ్ మాధురి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు బర్త్డే సందర్భంగా చాలా మంది ఏవో ఒక నిర్ణయాలు తీసుకుంటుంటారు, ఏవో రెజల్యూషన్స్ తీసుకుంటారు. చాలా బాగా చూపిస్తున్నారు కాదు, ఫామ్ హౌస్ బాగా చూపిస్తున్నారు. ఫామ్ హౌస్ ఏదో వీడియో చూపిస్తున్నారు. ఎవరిదండి అది? ఎక్కడ మేము వెళ్ళిన పార్టీలో లేదే వీడియో, అదే ఎక్కడో వీడియో తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారా? ఎవరిది? మాదా? మీదే. మాదేనా? ఆ ఫామ్ హౌస్ దే పెండెంట్ మేము చూపిస్తుంది అక్కడ. మీదే పెండెంట్ లో డాన్స్ లేసి ఒక వీడియో పెట్టారే, డీజే పెట్టారు. నేను ఎక్కడ పార్టీలు డీజే డాన్స్లు చూడలేదు. మీకు ఎక్కడి నుంచి వచ్చేయండి ఆ ఫుటేజ్? అంటే ఎవరిదో వీడియో తెచ్చి ఇంకోటి పెట్టేస్తారు, అంతేనా? పెండెంట్ ఫామ్ హౌస్ విజువల్స్ ఏనండి మేము చూపిస్తున్నాం. అంటే మేబీ పార్టీని చూపిస్తూ మేము కొన్ని విజువల్స్ వేస్తుంటాం, కానీ ఫామ్ హౌస్ అయితే పెండెంట్ మేము చూపిస్తున్నాం. సరే, వాళ్ళకి బ్రాండింగ్ ఇస్తున్నాం. నేను వెళ్ళిన పార్టీ అది లేదు, అది లేదు. ఆ విజువల్స్ మాకు ఫైల్ విజువల్స్ అంటారు. న్యూస్ లో ఏంటంటే మాకు ఇట్స్ వెరీ కామన్. అంటే ఆ మూడ్ ని మేము చూపించడం కోసం కొన్ని చూపిస్తుంటారు. అది వెళ్ళిన పార్టీ అనుకుంటారు కదా. లేదు, సరే ఆ విషయం కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాం కదా. మనం చాలా బ్రాండింగ్ ఇస్తున్నాం మాధురి గారు. ఇంతకు ముందు నుంచి కూడా మీరు పార్టీకి వెళ్ళడమే కానీ మీరు చెప్పినట్లుగా వాళ్ళకి మంచి బ్రాండింగ్ ఇచ్చేస్తున్నారా? హోటల్ కి ఇస్తున్నారు కదా. అదే నేను అంటున్నాను, మీరు మేము కలిసి వాళ్ళకి బ్రాండింగ్ ఇస్తున్నాం. ఎనీవే, నాదొక చిన్న క్వశ్చన్. సహజంగా బర్త్డే రోజుల్లో ఏవో ఒక రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవో ఒకటి తీసుకుంటారు. ఇస్ దేర్ ఎనీథింగ్? మీరు కూడా అలా ఏమన్నా రెజల్యూషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది అచీవ్ చేయాలి అని. బర్త్డే రోజు రిజల్యూషన్ తీసుకున్నాను, ఏ పార్టీకి వెళ్ళినా మీడియా వాళ్ళు తీసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యా. మీరు ఇంకా వదిలిపెట్టరా మమ్మల్ని? అయిపోయింది కదా, మనం మాట్లాడుకున్నాం కదా. నేను సారీ కూడా చెప్పాను మీకు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు. శ్రీనివాస్ గారు, ఇది దారుణం అండి. ఇంతసేపు మీరన్నా చెప్పొచ్చు మా తరపు నుంచి కొంచెం. మనం ఫ్రెండ్స్ ఎన్ననుకున్నా. మాధురి గారు, ఏం లేవా అలాంటి రెజల్యూషన్స్? ఏం లేవా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక పార్టీస్ చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యానండి. శ్రీనివాస్ గారు, ప్లీజ్ ఎలవ్ మీ. సాయంత్రం వచ్చి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను మాధురి గారికి. నన్ను ప్లీజ్ ఎలవ్ చేయండి మీరు, విత్ యువర్ పర్మిషన్, విత్ యువర్ కైండ్ పర్మిషన్. వెల్కమ్. మాధురి గారికి ఇంకా కోపం తగ్గలేదు మా మీద. రండి.
తప్పకుండా 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 రండి సార్. యా ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీ అభిమానులు కూడా చూస్తున్నారు. దే ఆర్ అంటే న్యూస్ గురించి కాకపోయినా మీ బర్త్డే సందర్భంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో మీ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా తరపున RTV తరపు నుంచి కూడా మీకు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, అక్కడ మాధురి గారి బర్త్డే పార్టీ కాదు జరిగింది, వాళ్ళ ఫ్రెండ్ పార్థసారథి అనే వ్యక్తి పార్టీ ఇచ్చారట. కేవలం ఒక బిజినెస్ మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. శ్రీనివాస్ గారిని చూసి షాక్ అయ్యారట. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగారు. ఏదో జస్ట్ క్యాజువల్ మీటింగ్ కోసం వచ్చాం మేము అని చెప్పారట. అక్కడి నుంచి ఆ తర్వాత శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి మాధురి గారు వెళ్ళిపోయారు. సో అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు అక్కడ. సో మాధురి గారు శ్రీనివాస్ గారే క్లారిటీ ఇచ్చారు. వన్స్ అగైన్ RTV తరపు నుంచి మాధురి గారిని విష్ చేస్తున్నాం, హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాం. బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.